తిరుపతి మొత్తాన్ని కూడా అపవిత్రం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే అతనికి హిందూ ధర్మాల మీద అతనికి ఒక నమ్మకం లేదు. ఆనాడు రథాలు తగలబెట్టారు, మన అంతర్వేది రథం తగలబెట్టారు. అలాగే అక్కడ రామతీర్థంలో తలకాయ తీసేశారు, రాముడు తలకాయ తీసేశారు. అమ్మవారి దగ్గర సింహాన్ని ఎత్తేసారు. వాటిలో ఏమీ చర్యలు తీసుకోకుండా నిన్న ఉగాదికి డ్రామాలు చేస్తా ఉన్నాడు. పేపర్లో పెద్ద యాడ్ వేసుకుంటాడు, హిందూ ధర్మ పరిరక్షణ అని చెప్తాడు. ఇవాళ చివరికి నారా లోకేష్ గారు ఇంట్లో దేవాలయంలో పెట్టుకుని పూజ చేసుకున్నటువంటి వాళ్ళ కుమారుడు చేసినటువంటి ఒక శివలింగాన్ని కూడా క్షుద్ర పూజలని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? ఇవాళ అన్ని సర్వమతాల్ని మేము ప్రేమిస్తాం. హిందూ మతం, క్రిస్టియన్, ముస్లిం అందరం కూడా సోదరులాగా ఉంటాం. అన్ని మతాల్ని గౌరవిస్తాం. అలాగే హిందూ ధర్మాన్ని కాపాడటంలో అందరూ కూడా భాగస్వాములు అవుతున్నాం. ఇవాళ ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసి ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రామాలు ఆడతాం, నేను హిందూనని చెప్పుకోవడం కోసం చెప్పాం. అందుకనే అతనికి ఒక విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ఊరికే ఏదో ప్రచారం చేసి ప్రభుత్వం మీద లేకపోతే వ్యక్తిగతంగా విమర్శలు చేయడానికి దిగుతా ఉన్నాడు.